శ్రీ మహావిష్ణువు ఇచ్చిన భరోసా ప్రకారం భూదేవి తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తుంది. శ్రీ మహావిష్ణుమూర్తి నిర్ణయించుకున్న అవతారం కృష్ణ అవతారం. 3 పాదాల మీద ఉన్న ధర్మస్తంభాలను కాపాడడానికి, ధర్మాన్ని పునఃస్థాపించడానికి వచ్చిన అవతారమే ఈ కృష్ణ అవతారం. కంస మధురకు రాజు. మధుర అనే ప్రశాంతమైన ప్రాంతానికి రాజు ఈ కంసుడు. చాలా క్రూరుడు, దుర్మార్గుడు, రాక్షసుడు. ఈ రాక్షసుడు కంసుడు మధురకు రాజు. ధర్మం పట్ల నడవనివాడు అధర్మానికి బానిస. కర్మకి భయపడనివాడు, బ్రహ్మాండాన్ని లెక్క చేయనివాడు, భగవంతుణ్ణి నమ్మనివాడు, భగవన్నామం మీద శ్రద్ధ లేనివాడు. చాలా మూర్ఖుడు ఈ కంసుడు. మధుర ప్రజలను హింసించేవాడు, భయాందోళనకి గురి చేసేవాడు, అధర్మాన్ని పెంచేందుకు ప్రయత్నించేవాడు ఈ కంస. మధురను నాశనం చేయాలని చూసేవాడు ఈ కంస. ధర్మం పట్ల ప్రజల్ని ఉండనీయనివాడు ఈ కంస. ఇటువంటి కంసకు సద్గుణాలు, గుణగణాలు, ధర్మం పట్ల మోహం, ధర్మం పట్ల నిలబడేటువంటి ధైర్యం, భగవంతుని మీద శ్రద్ధ, ప్రేమ, భక్తి కలిగినటువంటి ఒక స్త్రీ ఈ మూర్ఖునకు సోదరి. ఆ సోదరి పేరే దేవకి. కంస పట్టాభిషేకం అయిన తరువాత దేవకిని తన స్నేహితుడైన వసుదేవునికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకుని తాను అనుకున్నట్టుగానే చాలా ఘనంగా వివాహం జరిపించాడు. మధురలోనే ఎప్పుడూ జరగనటువంటి పెద్ద పండుగగా జరిపించాడు. అయితే దేవకి వసుదేవునికి వివాహం అయిన తరువాత అదే సమయమున ఆకాశంలో తెలియని ఓ వెలుగు. ఆ వెలుగు చాలా ప్రకాశవంతంగా, ఎవ్వరూ చూడలేనటువంటి విధంగా ఆ వెలుగుంది. ప్రకాశవంతమైన ఆ వెలుగుకి ప్రజల కళ్ళు మూతలు పడిపోయినాయి. దేవకి వసుదేవునకు కంసునికి మాత్రమే కనబడుతుంది ఆ వెలుగు. ఆ వెలుగే ఆకాశవాణి. కంసునితో ఇలా అంటూ అదృశ్యమైపోతుంది. ఓ కంస, మూర్ఖుడా, నీ మృత్యు గడియలు మొదలైనాయి. దేవకి 8వ సంతానం, నీ పాలిట మృత్యువు. ఆకాశవాణి మాటలు విన్న కంసుడు భయంతో దేవకి వసుదేవులను తన రాజ్యమైన కారాగారంలో బంధించాడు. ఏమైంది కంస, ఎందుకు ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నావు అని వసుదేవుని అడగ్గా, అన్నయ్య, నేను నీ సోదరిని, నాతో ఇలా ప్రవర్తించడం నీకు భావమేనా అని దేవకి అంటుంది. కంసుడు, దేవకి, నీ 8వ సంతానం నన్ను అంతం చేయడానికి వస్తుంది. నీకు ఆ సంతానం కలగనివ్వను. దాంతో దేవకి ఇలా అంటూ, ఏమంటున్నావు అన్నయ్య, నా సంతానం ఏంటి, నిన్ను వధించడం ఏంటి, నాకేం అర్థం కావడం లేదు అనగా దానికి కంసుడు, అవును దేవకి, ఆకాశవాణి అన్నట్టుగానే నీ 8వ సంతానం నన్ను అంతం చేస్తుంది. అందుకే నిన్ను వసుదేవుణ్ణి కారాగారంలో బంధించా. నీకు కలగబోయే ప్రతి సంతానాన్ని అంతం చేస్తా. ఆ 8వ సంతానాన్ని కూడా నాశనం చేస్తా. కంస మాటలకు కోపగించుకున్న దేవకి, మూర్ఖ కంస, నీవు ఇంత మూర్ఖుడువా అని శోభిస్తుంది దేవకి. దీంతో వసుదేవుడు, నీవు ఇంత మూర్ఖత్వానికి పాల్పడతావని, ఇంత మూర్ఖుడు అని అనుకోలేదు కంస. భగవంతునికి భయపడు కంస అని అనగా కంసుడు, ఈ బ్రహ్మాండంలో నన్ను మించింది కానీ, నన్ను అంతం చేసేది కానీ రాదు, రానివ్వను. నన్ను ఎదిరించేది కానీ, నన్ను ఎదుర్కొనేవాడు కానీ ఈ బ్రహ్మాండంలో జన్మించలేదు అని గంభీరంగా నవ్వి వెళ్ళిపోతాడు కంసుడు. కొన్ని రోజులకి దేవకికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇది మొదటి సంతానం. దేవకి వసుదేవులు సంతానం కలిగిందని ఆనందపడాలో లేక బాధపడాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే కంసుడు ప్రతి సంతానాన్ని చంపుతా అని చెప్పిన మాటలు దేవకి వసుదేవునకు ఇంకా వినిపిస్తానే ఉన్నాయి. చెప్పినట్టుగానే కంస మొదటిగా జన్మించిన శిశువుని చాలా క్రూరంగా చంపేశాడు. దీంతో దేవకి చాలా బాధతో, చాలా భయంకరంగా ఏడుస్తూ ఆ కారాగారంలో ఓ మూల కూర్చుని ఉండిపోతుంది. ఈ బాధని, ఘోరాన్ని చూడలేక వసుదేవుడు నిస్సాయి స్థితిలో ఉండిపోతాడు. ఏమీ చేయలేని పరిస్థితి ఈ వసుదేవునిది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొంతకాలానికి దేవకి ఇంకో శిశువుకి జన్మనిస్తుంది. దీన్ని కూడా కంసుడు నేలకి విసిరికొట్టి చంపేస్తాడు. ఇలా 3, 4, 5, 6, 7 శిశువుల్ని చంపుతాడు. అతి క్రూరంగా, కిరాతకంగా. కంస చేస్తుంది మహాపాపం. కానీ కంసునికి కళ్ళు మూసుకుపోయినాయి.
అది రాజ్యం మీద, రాజ్య సింహాసనం మీద ఉన్న దాహం. హాయ్ ఫ్రెండ్స్, కథ మొత్తం వినేశారా? అయితే ఈ కథలో కంసుని యొక్క క్రూరత్వాన్ని, కంసుని యొక్క అధర్మాల్ని విని ఉంటారు. రాజ్యం పట్ల ఉన్న అత్యాశ, ఇటువంటి అత్యాశ చాలా భయంకరం. ఈ కథలో కంసుడు చేసినట్టుగానే మన నిజ జీవితంలో కూడా అత్యాశ ఉన్నవాళ్ళు ఎందరో. డబ్బు పట్ల, పదవుల పట్ల దాహం ఉన్నోళ్ళే మన చుట్టూ అంతా. కాదంటారా? అయితే ఈ కథలో నీతి ఏంటంటే, అతిగా ఆశ, అతిగా ఆవేశం, అతిగా కోపం ఉన్న మనిషి అంధకారాల్లో ఉండిపోతాడు. ఎప్పటికీ పైకి రాలేడు. భగవంతుని మీద భక్తి, శ్రద్ధ, ఇతరుల పట్ల మంచితనం, ప్రేమ, ఆప్యాయత చూపిస్తే మనం ఎప్పుడు భగవంతుని హృదయాల్లో నిలిచిపోతాం. హరే కృష్ణ.